హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్కి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, అలాగే బీఎస్సీ హార్న్స్ కమ్యూనిటీ సైన్స్కి సంబంధించి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ గురించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో బైపీసీ కానీ ఎంపీసీకి సంబంధించి కానీ కౌన్సిలింగ్ రిలేటెడ్ డౌట్స్ కానీ కౌన్సిలింగ్ గైడెన్స్ కానీ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వారికి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎంపీసీకి సంబంధించి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, అలాగే హ్యాండ్స్ కమ్యూనిటీ సైన్స్కి సంబంధించి ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్కి మాత్రమే. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి 28th నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో ఈ 28th మార్నింగ్ 10 AM ఇక్కడ వెన్యూ ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్ ఆపోజిట్ వాటర్ టెక్నాలజీ సెంటర్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్. సో మీరు రాజేంద్ర నగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళాలి. ఎగ్జామినేషన్ సెంటర్ వెన్యూలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే కాలేజ్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే, ఇంకా బైపీసీ వాళ్ళకి స్టార్ట్ కాలేదు. సో ఇక్కడ ఫార్మర్ కోటా ద్వారా 20 సీట్స్, అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ద్వారా 9 సీట్స్. అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే పేమెంట్ సీట్స్ అనమాట. మీకు 4 yearsకి 10 lakh ఫీజు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఫార్మర్ కోటా ద్వారా 10 సీట్స్, అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ద్వారా 5 సీట్స్. ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది సపరేట్గా జరుగుతుంది. ఓన్లీ ఇప్పుడు రెగ్యులర్కి సంబంధించి కౌన్సిలింగ్ మాత్రమే జరుగుతూ ఉంది. దానికి సపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో బీఎస్సీ హార్న్స్ కమ్యూనిటీ సైన్స్కి సంబంధించి 37 సీట్స్. సో 28th రోజు మార్నింగ్ 10 AM మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీతో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో, డాక్యుమెంట్స్ అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్తో పాటు 2 sets జిరాక్స్ కాపీస్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆఫ్లైన్లో వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మీ యొక్క ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే బైపీసీకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అప్డేట్ వస్తే మళ్ళీ ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఛానల్ని ఫాలో కండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఈ పీడిఎఫ్ అనేది అక్కడ అప్లోడ్ చేస్తాను, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.